ఈ ఫేక్ కరెన్సీకి సంబంధించి మనము కేవలం 2 నోట్స్ తోటి మొత్తము లింక్ మొత్తం అని పట్టుకోవడం జరిగింది. అండ్ 9 రాష్ట్రాల్లో 12 మంది గ్యాంగ్ సభ్యుల్ని పట్టుకోవడం జరిగింది. టోటల్గా 5 లక్షల రూపాయలు ఫేక్ కరెన్సీని అండ్ ప్రింటింగ్ మెటీరియల్, దానికి యూజ్ చేస్తున్న బాండ్ పేపర్స్ని అండ్ మొత్తము ఇంక్ ఎవ్రీథింగ్ని కూడా మనం పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఈ 12 మంది పైన కూడా ఇప్పుడు పీడీ యాక్ట్ ఎన్ఫోర్స్ అయింది. ఇందులో ఇన్వెస్టిగేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. షార్ట్లీ దీని మీద ట్రయల్ కూడా రన్ అవుతుంది. అండ్ ఈ గ్యాంగ్స్ పట్టుకున్న తర్వాత వీ హ్యావ్ అనలైజ్డ్ ఈ ప్యాటర్న్ని అనాలిసిస్ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఇంటర్స్టేట్ గ్యాంగ్స్ మన దగ్గర రావడానికి మేజర్గా యూజ్ చేసేది రోడ్వేస్. సో ఆ రోడ్వేస్కి సంబంధించి ఆపరేషన్ కవచ్ అనే పేరుతోటి మేము 7th మంత్ నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. ఎవ్రీడే 16-18 చోట్ల ఈ చెక్ పోస్టులు ఆపరేషన్లో ఉంటాయి. ఆ నైట్ టైం దాన్ని మనం ప్రతి ఒక్క వెహికల్ని, ప్రతి ఒక్క పర్సన్ని కూడా తరోగా చెక్ చేస్తాము. ఆ చెక్ చేయడం వల్ల మాకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ కూడా రావడం జరిగింది. ఇది ఆల్మోస్ట్గా ఈ 25th జూలై నుంచి మేము స్టార్ట్ చేసిన ఆపరేషన్లో ఇప్పటి వరకు 97,822 వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. అందులో 26,636 మంది సస్పెక్ట్ పర్సన్స్ కూడా మేము చెక్ చేయడం జరిగింది. సో దీంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 1041 మంది తాగి డ్రైవ్ చేస్తున్నట్టుగా మాకు తెలిసింది. 64 మంది సస్పెక్ట్స్ మూమెంట్ మనకు తెలిసింది. 43 వెహికల్స్ ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ తోటి, ఫేక్ నెంబర్ ప్లేట్ తోటి తిరగడం మాకు తెలిసింది. అండ్ 14,37,000 రూపాయలు చలాన్ కూడా దాంట్లో ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. అండ్ ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ముఖ్యంగా నైట్ రోడ్ యాక్సిడెంట్స్ విపరీతంగా తగ్గడం జరిగింది. ఒక 2 గంజాయి కేసెస్, ఒక కేసులో 2 కిలోలు, ఇంకో కేసులో 1 కిలో మనం పట్టుకోవడం జరిగింది. ఒక పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్టింగ్ వెహికల్ కూడా పట్టుకోవడం జరిగింది. అండ్ ఒక ఇన్సిడెంట్లో 17 లక్షల రూపాయలు క్యాష్ క్యారీ చేస్తుంటే వితౌట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఇది నిరంతరంగా ఎవ్రీడే నడిచే ప్రాసెస్ ఇది. ఈ ఆపరేషన్ కవచ్ వల్ల మనకు గత 4-5 నెలల నుంచి కూడా మనకు ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ మూమెంట్ కూడా మన కామారెడ్డి ఏరియాలో తగ్గడం జరిగింది.